చిమాడుతూ వచ్చాడు. కిటికీలో నుండి మీకాలు చూసింది. ఏ కాలు? మీకాల మా కాల? మీకాలు చూసింది. సౌలు రాజు కూతురు మీకాలు చూసి, బుద్ధులు ఎక్కడికి పోతే గొర్రెలు కాసేవాడు రాజు అయితే తింటే ఉంటుంది, మరి వాళ్ళ అయ్యే గాడిదలు కాసాడు, ఆమెకు తెలియదు ఆ సంగతి. గొర్రెలు కాసేవాడిని రాజుని చేస్తే ఇంతే ఉంటుంది. రాజు టీవీ, రాజు దర్పం, రాజు దర్జా, ఆ రాజు నైజం ప్రదర్శించకుండా, వస్త్రాలు కూడా పోయింది కూడా కానకుండా, నీచుడొకడు దాసుడొకడు ఎగిరినట్టు ఎగురుతున్నావు అని విమర్శించింది. దానికి ఫలితం ఏంటో తెలుసా? జీవితకాలం గొడ్రాలైపోయింది. దేవుడు అభిషేకించిన వానిని, దేవుని మహిమపరుస్తున్న వానిని, దేవుడు ఏర్పరచుకున్న వానిని విమర్శించటం, ఎగతాళి చేయటం, దూషణ చేయటం, దుయ్యబట్టడం, ద్వేషించటం శాపానికి కారణం. సంతాన లేమికి అది కూడా ఒక కారణం. మీకాల దగ్గర అర్థమైంది నాకు. నోటిని, హృదయమును అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం, ప్రవర్తించటం సంతాన లేమికి కారణం, సంతాన క్షయానికి కారణం. ఎవరు చేయకూడదు ఆ పని. మీకాలుగా గది పట్టింది. జీవము గల నా దేవుని మందసం అవంటది కూలోళ్ళలాగా, పనోళ్ళలాగా, దాసుళ్లాగా, నీచుళ్లాగా వస్త్రహీనత అవుతున్నా కూడా కానకుండా, అసలు పైబట్ట తొలగొచ్చా రాజుకి? ఏంటి నువ్వు నీ అవతారం నువ్వు? చిచ్చి. దావీదు సమాధానం తెలుసా? అవును, నేను దాసుణ్ణే, ఇశ్రాయేలు మొత్తానికి నేను రాజుని, కానీ నా దేవుని ఎదుట నేను ఎల్లప్పుడూ దాసుడనే. నా ప్రభు ఎదుట నేను ఎప్పుడూ దాసుడనే. ఆయనే నా యజమానుడు, ఆయనే నా రాజు. నిజమే, నేను గొర్రెలు కాసుకునేవాడిని.